ఘర్ కా భేది లంకా ఢాయ్ అని హిందీలో ఒక సామెత ఉంది. దానికి ఒక రకంగా తెలుగులో అనువాదం తీసుకుంటే ఇంటి గుట్టు లంకకు చేటు అని. ఈ రెండు సామెతలకు కూడా విభీషణుడే కారణం అనుకున్నాం. ఏమిటంటే విభీషణుడు చేసిన చెడు ఏంటండి లంకకి? రావణాసురుడికి ఎదురెడ్డి అతను రావణాసురుడు చేస్తున్న అన్యాయాల్ని తన సొంత అన్నయ్యన రావణాసురుడిని ఎదిరించి అక్కడ సీతమ్మని రాముడికి అప్పజెప్పు, అదే ధర్మం, నువ్వు చేస్తున్న పని రాక్షసులకి నష్టం కలిగిస్తుంది, లంకకి నష్టం కలిగిస్తుంది అని లంక పక్షం తీసుకున్నాడు. కానీ లంకకేం చేటు చేయలేదండి. మనం ఏం గమనించాం. మనకి ఏదో సినిమాలు చూపించేశారు, లేకపోతే ఏదో పెద్దవాళ్ళు కొంతమంది రామాయణం అని పెద్దగా తెలియని వాళ్ళు ఏదో సామెతలు తీసుకొచ్చేశారు, అదే మాట్లాడేస్తూ ఉంటారు. కాబట్టి మనం అదే నిజం అనేసి మనం అనుకుంటాం. కానీ రామాయణం చదివారు అనుకోండి మీకు ఇవన్నీ తేటతెల్లం అవుతాయి. విభీషణుడు ధర్మంకి పక్షం తీసుకున్నాడు. అతను లంకకు చేటు చేయలేదు. ఇంకా ఎంతవరకు వెళ్ళాడంటే రాక్షసులకి సంబంధించిన చాలా చాలా విద్యలు ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ గాల్లో ఎగరటమే ఉందనుకోండి, ఇలాంటివి రాముడు అడిగినా కానీ విభీషణుడు చెప్పలేదండి. సో ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. రాక్షస ధర్మం అతను పాటించాడు. రాక్షసులు అంటే ఏ హిరణ్యకశిపులో రావణాసురుడో కాదండి. రాక్షసుల్లో మనకి ప్రహ్లాదుడు వస్తాడు, విభీషణుడు కూడా ఉన్నారు. సో రాక్షసులు వాళ్ళ ధర్మాలను పాటిస్తూ ఉంటే వాళ్ళు కూడా మంచివాళ్లే. సో విభీషణుడిని ఊరికి తోలనాడొద్దు. మనం విభీషణుడు చేసిన మంచి పని ఏదైతే ఉందో, అధర్మం చేసింది తన సొంత అన్నే అయినా సరే ఎదిరించి నిలబడాలి, లేదా వేరే పక్షంలో ఉండి తన మనుషులకి అంటే రాక్షసులకి ఏదైతే మేలో అది చేయాలనుకున్నాడో అది మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.